సంజన గారు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళలో సంజన గారిని హౌస్‌మేట్స్ అందరూ టాస్క్ నుంచి తొలగించిన తర్వాత తనుజకి, ఇమాన్యుయల్‌కి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇమాన్యుయల్ కాల్ బెనికింది. కాల్ బెనికిన తర్వాత అది ప్రోమోలో కట్ చేసిన తర్వాత కింద కమెంట్స్ చూసినాను చాలా వరకు. కర్మ హిట్స్ యూ బ్యాక్ అని చెప్పి ఇమాన్యుయల్‌ని తెగ కమెంట్ చేస్తున్నారు. బట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇమాన్యుయల్ ఎవరి విషయంలో గాని బ్యాక్ బిచ్చింగ్ గాని, లేదంటే ఎవరిని నెగెటివ్ చేయాలని గాని చూడలేదు ఎప్పటికి గేమ్‌లో. తను గెలవాలని జెప్పి, తను గేమ్‌లో ఉండాలని జెప్పి, తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే ఎంతమంది వచ్చి చెప్పినా గూడా, తను ఫైనలిస్ట్ అవ్వడానికి, తను గెలవడానికి ప్రతి గేమ్ గెలుచుకుంటూ వచ్చాడు. ఏ గేమ్‌లో ఎవరితోనూ ఓడిపోవడానికి చూడలేదు. 99.99% ప్రతి గేమ్‌లో గెలిచాడు. సంజన గారు గాని, ఇమాన్యుయల్ గాని వాళ్ళ మధ్యన పెద్ద విద్వేషాలేం లేవు. జస్ట్ ఈ ఫైనల్ వీక్ వచ్చేసరికి ఇన్ని వారాల నుంచి నన్నే తీసేస్తున్నారు ఎప్పుడు ఫస్ట్‌లో అని జెప్పి, తను బాధపడడంలో అర్థం ఉంది. అలా అని జెప్పి ఇమాన్యుయల్ ఎందుకు వదులుకోవాలి? తను ఇప్పుడు గేము అమ్మ కోసము, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తే, సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నాగార్జున గారు క్వెషన్ చేస్తారు. సాక్రిఫైస్ చేయకపోతేనేమో ఫైనలిస్ట్ అయ్యే ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యేంత ఓటింగ్ పడుతున్నప్పటికి సాక్రిఫైస్ చేస్తే తప్పేముందని అంటారు. గేమ్‌లా తీసుకుంటే ఏ బాధ ఉండదు. తనుజ, ఇమాన్యుయల్, సంజన గారు ముగ్గురు గేమ్ ఆడుతున్నప్పుడు, తనుజ మనిద్దరం కొట్టుకుంటే వేరే వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పి ఒక్క మాట అన్నందుకు, వేరే వాళ్ళు ఎవరు ఇమాన్యుయల్ అని చెప్పి తను ప్రోమోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. అగ్రెసివ్‌గా ఇమాన్యుయల్‌ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. అలా అని చెప్పి ఇమాన్యుయల్ విషయంలో తను కోపడడంలో అర్థం ఉందంటే అర్థం ఉంది. ఎందుకంటే తనని కొడుకులా భావిస్తది కాబట్టి వేరే వాళ్ళు ఎవరు అని క్వెషన్ చేయడం తప్పులేదు. ఇదే చిన్న చిన్నవే పెద్ద పెద్ద గొడవలుగా మారుతా ఉంటాయి. మళ్ళీ ఇంతకుముందే లైవ్‌లో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ టాస్క్ తర్వాత గొడవైంది. మళ్ళీ కలవాలని కోరుకుందాం. బట్ ఇమాన్యుయల్ కాలు బెనకగానే కళ్యాణ్ అండ్ సంజన గారే వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత పెద్ద గొడవలైనా పర్సనల్‌గా ఏముండవు. మనము ఓవర్ థింకింగ్ చేసి ఇంత కామెంట్‌లలో నెగెటివ్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళొక టాస్క్ పెట్టాడంట సపోర్టింగ్ టాస్క్. ఆ సపోర్టింగ్ టాస్క్‌లో అందరూ తనుజని ఎంచుకున్నారంట సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి. సెకండ్ ఫైనలిస్ట్‌లు అవ్వడానికి ఇన్ని దాటుకొనొచ్చిన తర్వాత గూడా మేబీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు సంజన గారు గాని, వేరే ఎవరన్నా ఫైనలిస్ట్ అయితే ఈ కండిషన్ పెట్టేవాడు కాదేమో. లేదంటే వాళ్ళు కావాలని అన్‌ఫెయిర్ చేయడానికి అన్‌ఫెయిర్ బిగ్ బాస్ అనే థీమ్ ఆ టైటిల్ పెట్టి దానికి న్యాయం చేశారనిపించింది. ఎందుకంటే తనుజని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన తర్వాత బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ఏందంటే, నువ్వు సంపాదించుకున్న ఈ 3,00,000 ఏదైతే ఉందో అది నువ్వు ఖర్చు చేసినట్లయితే అంటే రియల్ అమౌంట్ ఏదైతే అది ఉందో అది ఒకవేళ నువ్వు విన్ అయినప్పుడు ఆ అమౌంట్ కట్ అయిపోతుందని చెప్పాడంట బిగ్ బాసు. అందరూ వచ్చి నువ్వు టాప్‌లో ఉన్నావు, నువ్వు లేడీ విన్నర్ అవుతావు అని చెప్తున్నప్పుడు జస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఏ కంటెస్టెంట్స్ కూడా 3,00,000 పోగొట్టుకోదు. తనుజ చేసింది కరెక్టే. అన్‌ఫెయిర్ బిగ్ బాస్ టైటిల్‌కు న్యాయం చేశారు బిగ్ బాస్. మొత్తానికి అన్‌ఫెయిర్ చేశాడు బిగ్ బాస్ అనుకున్నది అనుకున్నట్టుగానే. సంజన గారు, భరణి గారు, సుమన్ శెట్టి ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరు ముగ్గురిలో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందో కామెంట్ చేయండి.